అధికారంలోకి వస్తే రైతులకు ఇది ఇస్తాం అది ఇస్తామంటూ రేవంత్ రెడ్డి ఊదరగొట్టారు. అలవిగాని హామీలిచ్చి అధికారంలోకి వచ్చాక లబ్ధిదారులను అడ్డు తొలగించుకునేందుకు అడ్డదారులు తొక్కుతున్నారు. రైతు భరోసా విషయంలో రాష్ట్ర సర్కార్ నిబంధనల కత్తి నూరుతోంది. పీఎం కిసాన్ టర్మ్ అమలు చేయాలని యోచిస్తోంది. దీనికి అసెంబ్లీలో కేంద్రం లెక్కలను ప్రవేశపెట్టడమే నిదర్శనమని వ్యవసాయ నిపుణులు అంటున్నారు. ఇదే జరిగితే సుమారు 40 లక్షల మందికి రైతు భరోసా కోత పడుతుంది. రేవంత్ సర్కార్ రైతు భరోసా లబ్ధిదారుల సంఖ్యకు భారీగా కోత పెట్టేందుకు సిద్ధమవుతోంది. శనివారం శాసనసభలో రైతు భరోసాపై ప్రభుత్వం చర్చ చేపట్టింది. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రైతు బంధు పంపిణీకి సంబంధించిన గత వివరాలతో పాటు కేంద్రం అమలు చేస్తున్న పీఎం కిసాన్ నిబంధనల్ని సభ ముందు ఉంచుతున్నట్లు ప్రకటించారు. అయితే పీఎం కిసాన్ నిబంధనల్ని అసెంబ్లీలో పెట్టాల్సిన అవసరం ఏమిటి? ఇది దేనికి సంకేతం? తెలంగాణ ప్రభుత్వం కూడా పీఎం కిసాన్ మాదిరిగానే రైతు భరోసాలో కోతలు పెట్టేందుకు సిద్ధమైందా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. రాష్ట్రంలో రైతు భరోసా ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పీఎం కిసాన్ పథకం నిబంధనల్ని వర్తింపజేస్తామంటూ రాష్ట్ర సర్కార్ పరోక్ష సంకేతాలు ఇచ్చిందని రాజకీయ, వ్యవసాయ రంగ వర్గాలు భావిస్తున్నాయి. ఒకవేళ ప్రభుత్వం రైతు భరోసాకు పీఎం కిసాన్ నిబంధనల్ని అమలు చేస్తే అర్హులైన రైతుల సంఖ్యలో భారీగా కోతపడే ప్రమాదం ఉన్నది. గతంలో బీఆర్ఎస్ సర్కారు ప్రతి సీజన్లో సుమారు 70 లక్షల మందికి రైతు బంధు కింద పెట్టుబడి సాయం అందించింది. కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ పథకం కింద 30 లక్షల మందికి మాత్రమే పెట్టుబడి సాయం అందుతున్నది. రైతు బంధు అర్హులతో పోల్చితే పీఎం కిసాన్ లబ్ధిదారులు 40 లక్షల మంది తక్కువ. ఈ లెక్కన రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కార్ కేంద్ర నిబంధనల్ని అమలు చేస్తే ఈ 40 లక్షల మంది రైతులకు పెట్టుబడి సాయంలో కోతపడడం ఖాయమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కాగా అసెంబ్లీలో కేంద్రం లెక్కలను చూపెట్టడంపై ప్రతిపక్ష బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు స్పందించారు. రైతు భరోసాలో పీఎం కిసాన్ నిబంధనల ఆధారంగా కోతలు పెడతారా అని ప్రశ్నించగా ప్రభుత్వం నుంచి స్పందన కరువైంది. ఒకవేళ ప్రభుత్వానికి కోతల ఆలోచన లేకపోతే పీఎం కిసాన్ నిబంధనల జోలికి ఎందుకు వెళ్ళిందనేది $1 మిలియన్ ప్రశ్న. ఇప్పటికే రుణమాఫీలోనూ పీఎం కిసాన్ నిబంధనల్ని అమలు చేసిన రేవంత్ సర్కార్ కేవలం 25 లక్షల రుణ ఖాతాలకే రుణమాఫీ చేసిన సంగతి గమనార్హం. ఒకవేళ కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసా అర్హుల గుర్తింపునకు పీఎం కిసాన్ నిబంధనల్ని అమలు చేస్తే వివిధ వర్గాలకు చెందిన వారికి భారీ సంఖ్యలో కోతపడడం ఖాయం. పీఎం కిసాన్ నిబంధనల్లో అతి ముఖ్యమైనది కుటుంబంలో ఎంతమంది రైతులు ఉన్నా సరే ఒక్కరికి మాత్రమే పెట్టుబడి సాయం అందుతుంది. ఈ లెక్కన మిగిలిన వారికి రైతు భరోసా గోవిందా. కుటుంబంలో ఏ ఒక్కరూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగులు, లాయర్లు, ఇంజనీర్లు, డాక్టర్లు, ఆదాయపు పన్ను చెల్లించేవారు ఉన్నా ఆ కుటుంబం మొత్తానికి పీఎం కిసాన్ రాదు. దీంతో రైతు భరోసాలోనూ వీరందరికీ పెట్టుబడి సాయం ఎగనామం ఖాయంగా కనిపిస్తున్నది. బీఆర్ఎస్ ప్రభుత్వం రైతు బంధు కింద ఎకరాకు 10,000 రూపాయలు ఇస్తే కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసా కింద 15,000 రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చింది. ఇందుకోసం ఏటా 24,000 కోట్ల రూపాయల నిధులు అవసరం. ప్రస్తుత పరిస్థితుల్లో ఇంత భారం మోసే పరిస్థితిలో లేదని ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి. కోతలు పెట్టి అర్హుల సంఖ్యను తగ్గిస్తే ఆర్థిక భారం అదే తగ్గిపోతుందనే అభిప్రాయంతో రేవంత్ సర్కార్ ఉన్నట్లుగా ప్రచారం జరుగుతున్నది. ఈ విధంగా రైతు భరోసా వ్యయాన్ని 10,000 కోట్ల రూపాయలకు పరిమితం చేసుకోవాలనే ఆలోచనలో ఉన్నట్టు తెలిసింది. ఆర్థిక భారం నుంచి తప్పించుకునేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసాలో కోతలకు సిద్ధమవుతుందనే ఆరోపణలున్నాయి. ప్రభుత్వ ఆలోచనపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఆరుగాలం కష్టపడి దేశానికి అన్నం పెట్టే రైతులకు సాయం చేయడానికి ప్రభుత్వానికి భారమైందా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. రైతులకు కోతలు పెట్టాలనే ఆలోచన కన్నా మరో దౌర్భాగ్యం లేదని రైతు సంఘాలు, వ్యవసాయ నిపుణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.